జిల్లాకు చెందిన వైసీపీ ముఖ్య నేతకు ప్రధాన అనుచరుడు. జిల్లా కాని జిల్లాకు, ఊరు కాని ఊరుకు వచ్చాడు. ఇక్కడ మైనింగ్ లీజు పొందాడు. అయితే లీజు పొందింది ఒక చోట అయితే తవ్వేది మరో చోట. నాడు ముఖ్య నేతకు అనుచరుడు కావడం, మైనింగ్ అధికారుల సహకారం దండిగా ఉండడంతో వైసీపీ హయాంలో మైనింగ్ డాన్ గా అవతరించాడు. ఈ కొండంతా నాదే, ఎక్కడైనా తవ్వుకుంటా, నన్ను అడిగేదెవర్రా అన్న తీరుగా వ్యవహరిస్తున్నాడు. జగన్ జమానాలో దందాలు చేసిన ఆయన కూటమి ప్రభుత్వంలోనూ మైనింగ్ మాఫియాను నడిపిస్తుండడం విస్మయం కలిగిస్తోంది. కడప జిల్లా బి కోడూరు తహసీల్దార్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే కొండ మోటుపల్లి గ్రామం ఉంది. ఈ గ్రామానికి పైభాగాన ఉత్తరం, దక్షిణం కొండ ఉంది. ఇక అనంతపురం నుంచి పులివెందులకు వచ్చిన ఆ ముఖ్య అనుచరుడు వైసీపీ హయాంలో ఎస్ పాపనపల్లి రెవెన్యూ పొలం సర్వే నెంబర్ 1లో 16 ఎకరాలను మైనింగ్ కోసం 20 సంవత్సరాల లీజుకు తీసుకున్నాడు. అయితే ఇక్కడ మతలబు కూడా ఉంది. ఆయన లీజు పొందిన చోట రాయలేదు. దీంతో చెన్న కేశవాపురం గ్రామ పొలంలో అక్రమ తవ్వకాలు సాగిస్తున్నాడు. అక్కడ తీసిన రాయిని ఎస్ పాపనపల్లి రెవెన్యూ పొలంలో ఉండే రాయల్టీ బిల్లులతో మార్కెట్కు పంపుతున్నట్లు సమాచారం. ఈ దందాను అరికట్టాల్సిన మైనింగ్ అధికారులు ముడుపుల మత్తులో మునిగి తేలుతున్నారు అని స్థానికులు ఆరోపిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి అధికారి ఏడి బాలసుబ్రహ్మణ్యం ముఖ్య అనుచరుడి దందాపై వేటు వేశారు. దాదాపు 2 కోట్ల పెనాల్టీ విధించారు. అయితే రాజకీయ పలుకుబడిని వాడి 20 లక్షలు మాత్రమే కట్టి ఆయన చేతులు దులుపుకున్నట్లు సమాచారం. మైనింగ్ దందాపై జిల్లా మైనింగ్ అధికారులకు ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య తమ్ముడు శశికుమార్ పలుమార్లు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేదని చెబుతున్నారు. మైనింగ్ ప్రాంతాన్ని అధికారులు పరిశీలించి ఆయన ఇచ్చిన ముడుపులు తీసుకుని వెళ్లారని ఆరోపిస్తున్నారు. రాయల్టీ ఇన్స్పెక్టర్ అండదండలను ఆయన పుష్కలంగా పొందుతున్నారు అని కూడా ఆరోపణలు ఉన్నాయి. టన్నుకు దాదాపు 3,000 చొప్పున ప్రభుత్వం నిర్ణయించిన రాయల్టీని మైనింగ్ చేస్తున్న కాంట్రాక్టర్ ట్రెజరీలో చెల్లించాలి. ఆ రాయల్టీ బిల్లులు ఎక్కడైతే లీజుకు కేటాయించారో అక్కడ తీసిన రాయికి మాత్రమే ఉపయోగపడతాయి. అయితే ఆయన వేరే చోట తవ్విన రాయిని పగలు రాయల్టీ బిల్లులతో, రాత్రి వేళల్లో బిల్లులే లేకుండా మార్కెట్కు తరలిస్తున్నట్లు సమాచారం.